అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. ఇప్పుడు మనము ఒక కొత్త కాన్సెప్ట్తో మన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళబోతున్నాం. దేశం మొత్తం కూడా వాడి వేడి ఎలక్షన్ వాతావరణం అయితే కమ్ముకుంది. మరి ఎలక్షన్ వాతావరణం అంటే నాయకులకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు చేసుకునే ప్రచారాలు మొత్తం కూడా ఉంటాయి. అందులో భాగంగానే మనం కూడా ఆ ట్రెండ్కి తగ్గట్టుగానే ఏ అండకి ఆ గొడుగు పట్టే తత్వంలాగా మనం కూడా ట్రెండ్కి ఫాలో అవుతున్నాం. ఆ ట్రెండ్లో భాగంగానే నాయకులతో ముఖాముఖి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ఒక పేరు పెట్టాం, నేతాసే చర్చ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. అందులో భాగంగా ఇవాళ మనం మొదటి గెస్ట్ అయితే ఉండబోతున్నాం. ఆ గెస్ట్ పేరు ఏంటిదంటే బడే మాల్కి ఖుద్దూస్ బాషా. ఈయన పేరు గురించి చెప్పాలంటే ఈయన పేరు ఎంత పొడుగ్గా ఉందో ఆయన చేసే పనులు కూడా చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి. మొత్తం కూడా ఆయన చాలా జమీందారీ వంశం నుంచి వచ్చినా కానీ ఎక్కడా కూడా ఆ జమీందారీ వ్యవస్థ తాలూకు హావభావాలు ఎక్కడా కూడా చూపించలేదు. ఎవరైనా సాయం కోసం చేయి చేస్తే వాళ్ళందరూ కూడా సహాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇన్సానియత్కి ఖిద్మత్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్ మెంబర్గా ఉండి కోవిడ్ టైంలో చాలా వందల మందికి ఈయన సహాయ సహకారాలు మొత్తం కూడా అందించడం జరిగింది. ఇదే కాదు, ఇలానే ఒక మైనార్టీ నాయకుడిగా, అలానే సోషల్ రిఫార్మ్ వర్కర్గా మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆయన పాత్ర. ఇంకా లా అండ్ ఆర్డర్లో మంచి స్నేహభావాలు ఉన్నాయి. అలానే సినిమా ఫీల్డ్లో కూడా టచ్ ఉంది. ఈయనకి ఒక దాంట్లో టచ్ ఉంది, ఒక దాంట్లో టచ్ లేదని చెప్పి లేదు. ప్రతి ఒక్క నెట్వర్క్లో ఈయన యొక్క చేయి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క చోట్ల ఈయనకి మంచి స్నేహభావాలు అయితే ఉన్నాయి. సో అటువంటి బడా నేతతో ఈరోజు మనమైతే చర్చ జరగబోతున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. నమస్కారం. ఖుద్దూస్ బాషా భాయ్, నమస్తే. బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఇప్పుడు మీ గురించి నేనైతే ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు మైనార్టీ నాయకులుగా అలానే సోషల్ వర్కర్గా ఈ పాత్రని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? మీ దగ్గర ఎలాగో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, తాత ముత్తాతలు సంపాదించి ఉండొచ్చు, మీరు సంపాదించింది ఉండొచ్చు, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. బిజినెస్ అలా పోవాలని చెప్పి ఆలోచించకుండా సేవా కోణంలోనే ఎందుకు వెళ్ళారు? అది ఇప్పుడు ఒకప్పుడు మా ఇంట్లో కూడా మా ఫాదరు చేసేవాళ్ళు, తర్వాత మా బంధువులు కూడా చేసేవాళ్ళు, మా బ్రదర్ కూడా చేసేవారు. ఇంకా అదే కోవలో నాకు కూడా కొన్ని కార్యక్రమాలకు పోతూ దాని మీదనే నాకు మైండ్ కాన్సెప్ట్ అయ్యి అదే అలవాటు పడిందండి నన్ను. దానివల్లనే నేను ఎంచుకున్నాను. ఇస్తూ ఉంటే దేవుడు కూడా ఇస్తూ ఉంటాడనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నారు అనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఇది మాత్రం చెప్పేశారు, దీంట్లో మీకేమైనా ఒక సంఘటన బాగా గుండెకి చలించే సంఘటన ఏమైనా జరిగిందా? అంటే మీరు చూసిన సంఘటనలో ఈ కోవిడ్ టైంలో కావచ్చు అలాంటివి. జరిగిందండి. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో సొంత వాళ్ళు కూడా ఒకరినొకరిని చూడకుండా, సొంత భార్య భర్తలు కూడా వాళ్ళను భర్తకు చూడక ఒక 10 రోజులు 15 రోజులు దూరంగా ఉండి వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి అనేది నేను ఆలోచించి నేను డాక్టర్కి దగ్గర పోయి నేను ఫోన్ చేసి, లేదు మన వాళ్ళు చాలా రోజులు ఏంటా బట్టలు ఇవ్వడానికి వచ్చింది భార్య, ఏం కాదులేండి నేను ఉన్నాను దగ్గర అని నేను వాళ్ళ భర్త దగ్గర పంపించడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళు చేసే నా గురించి ప్రార్థనలు నాకు చాలా ఇది అనిపించిందండి. అవునండి, కోవిడ్ టైంలో మనం చూసాం. అటువంటి పరిస్థితులు మున్ముందు ఇక రాకూడదని చెప్పి అల్లాహ్ అయితే ప్రార్థిద్దాం. కరెక్ట్ అండి. అవును, ఎందుకంటే చాలా చోట్ల మనం చూసుకుంటే కనుక చివరి చూపులు కూడా నోచుకోలేదు కొన్ని ఫ్యామిలీస్ అయితే. అంతిమ సంస్కారాలకు కూడా బయట వాళ్ళకు అప్పచెప్పేసి చేసేసారు. అవునండి, అంటే ఇది చాలా పెద్ద మొత్తంలో అసలు మానవీయ విలువలు అంత దారుణంగా దిగజారాయంటే ఒక మహమ్మారి వల్ల అసలు రంగులు మొత్తం కూడా బయటపడ్డాయి. కరెక్ట్ అండి. ఇలాంటి మొత్తం కూడా జరగకూడదని చెప్పి కోరుకుందాం. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొలిటికల్ గా డిస్కస్ చేద్దామండి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. దాన్ని మీ దృష్టిలో ఎలా చూస్తున్నారు? వచ్చే ఎన్నికల్ని వేడిగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ నేను గెలవాలా అని మనస్ఫూర్తితోనే పోతున్నాడు. కానీ ప్రజలను నేను ఏం చేయాలా, ఎలా చేయాలా, నేను ఏ విధంగా పరిపాలిస్తే ప్రజలు నన్ను ఆకట్టుకుంటారు అని ఒకరు ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ సీట్ నాకు రాలేదని వేరే పార్టీకి పోవడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి రావడము, ఇది అసలు నాకు అది ఎంత చిన్న చూపు అనిపిస్తుందంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా అటువంటి దేనికోసం వాళ్ళు పాకులాడుతున్నారో మనకైతే తెలియదు. కానీ అది చెప్పుకోవడానికి నాకు చాలా సుఖమకంగా ఉందండి. అదేనండి, ఇప్పుడు హ్యాంగర్కున్న చొక్కాని మార్చినట్టుగా పార్టీ జెండాలను మారుస్తున్నారు, రాత్రే పార్టీ టోన్లను మారుస్తున్నారు, మాటల్ని కూడా మారుస్తున్నారు. ఈ రాజకీయం అసలు ఎటుపోతుందో అసలు అయితే అర్థం కావట్లేదు. రీసెంట్ గా ఒకటి చూసుకుంటే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఒక నెలకు కూడా తిరగలేదు. మళ్ళీ జగనన్నతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం, వైఎస్ఆర్ కళ్ళు సాకారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పి మళ్ళీ ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒకటి కాదు, ఇలా 1,00,000 నాయకులు ఉన్నారు, లేకపోతే వేల సంఖ్యలో నాయకులు ఇటు అవడం ఇటు అటు అవడం మొత్తం కూడా జరుగుతుంది, చూస్తున్నాము. సో
వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరికైనా సపోర్ట్ ఇవ్వదలుచుకుంటున్నారా? నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. నాకు పార్టీతో ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యము. నాకు నా ఏరియాకి, నా ఊరికి ఎవరు మంచి వ్యక్తి ఉంటే వాళ్ళను సపోర్ట్ చేయమని వాళ్ళను, నా స్నేహితులను, నా ఊరు వాళ్ళను, నా బంధువులను కోరుతానండి. అది. అవును, ఓకేనండి. ఇప్పుడు మీరు ఒక సోషల్ వర్కర్గా, అలానే మైనార్టీ నాయకుడిగా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తాను. దానిపై మీరు ఎలా స్పందిస్తారో చూడండి. ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పదలుచుకోలేదు. ఆ వీడియో చూసిన తర్వాత మీ నోటి నుండే వినాలనుంది. చూపిస్తాను ఇప్పుడే. మీరు ఏ విశ్వాసాన్ని పాటించండి, భారతీయులుగా మనకి ఇస్లాం పాటించలేదు, హిందువుని పాటించండి, ఇంకోటి క్రిస్టియానిటీ పాటించండి, నాకు ఇష్యూ నాకు అట్లా ఏం ఉండదు. కానీ మీరు ఇస్లాంని పాటిస్తున్నందుకు మాకు ఆ బాధ నాకు నిజంగా నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. మీరు అలాంటి మాటలు మాట్లాడని సమాజం కావాలని నేను కోరుకుంటాను. మీరు ఇస్లాంని పాటిస్తున్నందుకు మాకు ఆ బాధ నాకు నిజంగా నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. మీరు అలాంటి మాటలు మాట్లాడని సమాజం కావాలని నేను కోరుకుంటాను. అలాంటి పరిస్థితులకి మనం రాకుండా మన వంతు కృషి, మన వంతు ప్రయత్నం బలంగా చేద్దాం. సో విన్నారు కదా, ఆ పేరు ఎవరిదో చెప్పదలుచుకున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో కూడా విన్నారు. మైనార్టీని ఉద్దేశించి అన్నారు. ఇది నిజం అంటారా? నిజమైతే మీ యొక్క వాదన ఏంటి? మీరు దాన్ని ప్రతిఘటిస్తారా, లేకపోతే ఏముంది అని చెప్పనుకుంటారా? ఇది నిజమైతే ప్రతిఘటిస్తానండి. ఎందుకు ఘటించాను? ఇప్పుడు కులాలకు, మతాలకు, రాజకీయానికి సంబంధం ఏంటండి? ప్రతి కులాల వాళ్ళు ఒక్కొక్క కులం వ్యక్తి ఒక్కొక్క కులంగా నిలబడితే ఆ కులం వాళ్ళే గెలుస్తేనే ఈ ఎమ్మెల్యే అవుతాడా ఈ వ్యక్తి? కాదు కదా. అట్లా కులాలకు, రాజకీయానికి సంబంధం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అంటాను. పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా పోయి మాట్లాడాను, దగ్గర పోయి చూశాను. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంగా నాకు తెలిసినంతవరకు చాలా సునయంగా, మంచిగా మాట్లాడతారు. నేను నాతో కూడా ఒక్కసారి చెప్తే నా పేరుని కుద్దూస్ గారు అని అంత పలికంత నాలెడ్జ్ అది కూడా ఉంది. కాకపోతే మైనార్టీ గురించి ఇలా మాట్లాడారు అని నేను ఒక జనసేన నాయకుడిని కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళ జనసేన నాయకుడికి. వాళ్ళు అన్నారు, కాదు సార్ ఇది ఫేక్ వీడియో, మన పవన్ కళ్యాణ్ గారు ఖురాన్ కూడా చదువుతారు, ఇది మీరు ఏం దాని గురించి డిస్కషన్ చేయొద్దు సార్ అన్నారు. కానీ ఒకవేళ మీరు చెప్పినట్ల ఇది నిజమైతే, మైనార్టీ గురించి వాళ్ళు అంత చిన్న చూపు చూసినట్లయితే, ఎస్సీ వాళ్ళైనా కానీ మైనార్టీ వాళ్ళ కానీ వాళ్ళు ఓట్లు వెయ్యకుంటే వీళ్ళు గెలవలేరు. అవును, అందరూ ఓట్లు వేస్తేనే నాయకులు అవుతారు, నాయకులు పుట్టుకొస్తారు. అంతే తప్ప ఈ హిందువులు వేస్తే, ముస్లిమ్స్ వేస్తే ఓట్లు వస్తాయి, వాళ్ళు వేస్తేనే గెలుస్తాం, వాళ్ళు వేస్తేనే సీఎం అవుతాం అంటే ఆ కాన్సెప్టే లేదు. అలాంటప్పుడు ఆ వర్గానికే నాయకుడిగా ఉండొచ్చు కదా, వీళ్ళందరూ కూడా నాయకుడిగా ఉండడం ఎందుకు? అది చెప్పుకోవడానికి బాగుందండి. కానీ మనసులో అయితే నాకు తెలిసినంత నాలెడ్జ్కి మనసులో కొద్దిగానన్నా క్యాస్ట్ గుణం ఉందండి ప్రతి ఒక్కరికి. అది ఎవరికి ఎందుకు ఉందో, ఎలా ఉందో మనకు తెలియదు. ఒక సినీ ఫీల్డ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు సినిమా యాక్టర్ అలీ గారు ఉన్నారు. సినీ ఫీల్డ్ అంటే గుర్తొచ్చింది, అలీ గారితో మీకు మంచి స్నేహానుభవాలు ఉన్నాయి. అవునండి. సో ఆయనకి టికెట్ కూడా ఇస్తారని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్సీపీలో. అవునండి. ఇప్పుడు అలీ గారి ఉదంతమే తీసుకుందాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు అసలు దోస్త్ మేరా దోస్త్ అని చెప్పి ఇద్దరు కూడా స్నేహభావంతో ముందుకెళ్ళేవారు. ప్రతి సినిమాలో అలీ గారు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలీ గారికి పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు, ఇంకా ఏ సినిమా ఆఫర్లు కూడా రావటం లేదు. ఎందుకు రావటం లేదు? అదే మేము చెప్పబోయేదండి. ఇప్పుడు రాజకీయం వేరే, స్నేహం వేరే. స్నేహం అనేది మనసుకు నచ్చినది. రాజకీయం అనేది లోక జ్ఞానం కోసము, పొలిటికల్ మన పేరు కోసము. స్నేహానికి రాజకీయానికి సంబంధం లేదు. కాకపోతే ఈ సినీ ఫీల్డ్లో కూడా అలీ గారు చాలా సీనియర్ మోస్ట్ లీడ్ యాక్టర్ అండి. అతను చిన్న బాలనటుడిగా నుంచి స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే కూడా సీనియర్ యాక్టర్ అతను. కాకపోతే మనసులో స్నేహం ఉంది, అది ఉంది అంటున్నారు. కానీ అక్కడ క్యాస్ట్ ఉన్నదే ఒక మైనార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు. ఇప్పుడున్న సినిమాల్లో ఏ సినిమాలు కూడా వారికి అవకాశాలు రావటం లేదు, రాకుండా చేస్తున్నారు. అది నాకు తెలిసిన. అలీ గారు కూడా చాలా బాధపడ్డం కాదు, చాలా స్వభావం గల వ్యక్తి. అతను వేరే వాళ్ళ గురించి అయినా కానీ, వేరే డిస్కషన్ అయినా గురించి, వేరే వాళ్ళ గురించి తప్పు అయినా కానీ మాట్లాడాడు. ఎవరిని అడగండి, అలీ గారి మనస్తత్వం కాదు, అలీ గారి మంచి వ్యక్తి అంటారు. అతనికి ఒక స్నేహంగా, నేను ఒక మైనార్టీ నాయకునిగా అలీ గారికి సపోర్ట్ చేయడం లేదు, అలీ గారి మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. అటువంటి వ్యక్తిని
సినిమాల్లో ఏ అవకాశాలు రాకుండా అది అలీతో సరదాగా అని మన ఈటీవీలో చేస్తుండే, అది కూడా ఈ రామోజీరావు గారు ఈయన వైఎస్ఆర్పీలో చేరారని, అది మళ్ళీ ఏమిటో అలీ గారు ఏది చెప్పరు. కాకపోతే నేను ఉద్దేశించి అలీ గారి గురించి నేను మాట్లాడుతాను. అది ఆయన గొప్పతనం అండి, అది చెప్పుకోకపోవడం. కాకపోతే మీలాంటి నాయకులు ఎవరైతే వాళ్ళని దగ్గరగా చూస్తారో మీరు కడుపు మండి కొద్దిగా అయితే చెప్పడం మంచి విషయమే. ఇది ఇంతవరకు మనకు అందరూ కూడా తెలీదు, ఆయన బిజీ షెడ్యూల్ వల్ల చేయడం లేదని చెప్పి మనం అనుకుంటున్నాం. మీరు చెప్పేదాకా మాకు కూడా తెలియదు ఈ అలీతో సరదాగా తీయడానికి కారణం రామోజీరావు గారు అని చెప్పి. ఇదైతే చాలా దుర్మార్గమైన చర్య అండి. సో ఇంకా మీకు డీజీపీ మహేంద్రనాథ్ రెడ్డి గారితో డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారితో కూడా మంచి స్నేహభావాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అసలు మీ ఇద్దరికి ఎక్కడ లింక్ కుదిరిందండి? నాకు డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారు స్నేహం కాదండి. గోపీనాథ్ రెడ్డి గారికి నాకు వయసులో చాలా తేడా. నేను వాళ్ళ ఇంట్లో వన్ ఆఫ్ ద ఒక మెంబర్ని. నా గాడ్ ఫాదర్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారు నా గాడ్ ఫాదర్. నాకు ఏం చిన్నది జరిగినా, ఏం చిన్న ఆరోగ్యం బాగలేకున్నా, ఏదైనా పెయిన్ ఉందన్నా వెంటనే స్పందించి ఏ డాక్టర్ దగ్గర పోవాలా, ఏం చేయాలా, నా ఫ్యామిలీ మెంబర్ అండి వారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని అయితే అక్కడికి తెలుసుకున్నారు. ఇంకా ఆయనకి మేము వింటుంది కరెక్టే అయితే గవర్నర్గా కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మీరేమనుకుంటారు దాని గురించి? అది దేవుడు మనమేం చెప్పలేదండి. మీరు వేరే వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఎక్కడో టీవీలో చూశాను, కొన్ని పేపర్లు కూడా మీ ఉన్నాయండి అని. అది దేవుడు అది కరుకనిస్తే 10 మందికి సాయం చేయడానికి ఇంకా నాకు అవకాశం ఎక్కువ ఇస్తుంది. అది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా అయినా కానీ, నాకు ఒక సేవా కార్యక్రమంలో చేసే ఒక నాయకుడిగా అయినా కానీ వారు బాగుంటే నేను ఇంకా ముందుకు వెళ్తాలని నేను ఆశిస్తున్నానండి. ఇంకా ఇంకోటి అడగాలి, మీరు ఒక ముస్లిము, ఆయన వేరేది చెప్పదలుచుకోలేదు, ఏ రిలీజన్ అది మొత్తం కూడా. మిమ్మల్ని ట్రీట్ చేసే విధానంలో ఎక్కడైనా కొద్దిగా తేడా ఉందా? లేదండి, నా క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఎప్పుడు నా డిస్కషన్ చేయరు. క్యాస్ట్ ఫీలింగే కాదండి, అసలు ఆ మైండ్లోనే ఉండదు. నేను చెప్పినట్లా, నేను మాట్లాడినట్ట వారి దగ్గర నాకున్నంత చనువు ఎవ్వరికి లేదు. నేను ఏమైనా కానీ మాట్లాడగలను, ఇది కాదు అది కాదు అని నిదానంగానే మాట్లాడేసాను. నాకిన్నంత చనువు, నాకు ఇచ్చేంత గౌరవము, నాకు ఇచ్చేంత ప్రేమ, అభిమానం నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళకి అంత ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, కొద్దిగా కాంట్రవర్సీ. మీరైతే సేఫ్ ఆన్సర్ ఇవ్వకూడదు, తప్పకుండా కాంట్రవర్సీయే కావాలి నాకు కూడా. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా చేస్తానని చెప్పి 2019లో జగన్ ఆ మాట ఇచ్చేసి అధికారం తీసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా నమ్మేసి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఓట్లు వేశారు. కానీ గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్తో వచ్చారు. ఇప్పుడు మీరు అమరావతికి మద్దతు ఇస్తారా, 3 రాజధానులకి మద్దతు ఇస్తారా? ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఎలా ఉందంటే నన్ను ఇరకాటంలో పెట్టేస్తుందండి. మీరు అమరావతికి మద్దతు ఇస్తారా అంటే నేను టీడీపీ వ్యక్తిని అవుతాను. అమరావతి కాదు, మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తారా అంటే నేను వైఎస్ఆర్పీ మనిషిని అవుతాను. అవును, మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు నేను పలానా పార్టీ అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లోనే ఈ ఒక్క క్వశ్చన్తో తెలిపోతుంది. అమరావతి అంటేనేమో టీడీపీ వాళ్ళు, లేకపోతే జనసేన వాళ్ళు, 3 రాజధానులు అంటేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇలా కన్సిడర్ చేసేస్తున్నారు ప్రజలు కూడా, వాళ్ళ మెంటాలిటీలో కూడా అలా ఫిక్స్ అయిపోయింది క్యాపిటల్ ఇష్యూ వల్ల. అవునండి, ఇప్పుడు ఒక వ్యక్తికి రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా నిలబడే అర్హత ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడా అని మనం ఆలోచించకూడదు. ఆ వ్యక్తికి మమ్మల్ని ఏ విధంగా చేస్తాడా, మా ప్రాంతాన్ని ఏ విధంగా చేస్తాడు, మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, రేపు ఆ వ్యక్తి ఎమ్మెల్యే అయితే మేము అర్ధరాత్రి పైన మమ్మల్ని పలకడా అని ఆలోచించి వ్యక్తి గురించి ఓటు వేయాలా కానీ పార్టీ గురించి ఓటు వేయకూడదండి ఎప్పటికైనా కానీ. పార్టీ అనేది అది వాళ్ళు సొంతంగా పెట్టుకున్నది వ్యవస్థ. అది ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తికి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి 10 మంది ఎన్నుకున్న తర్వాతనే ఆ పార్టీ గురించి ఒక పార్టీ అనేది పేరు పెట్టి అప్పుడు సీఎం అవుతాడు, ముఖ్యమంత్రి అవుతారు. కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి కాడు కదండి. ఒక వ్యక్తి రాజకీయం గెలిచి ముఖ్యమంత్రి కాడు కదా, 10 మంది కలిస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. పార్టీ వాళ్ళు చేస్తే సీఎం ఎవరెవరు ప్రజలు ఓటేస్తేనే అవుతారు. సో ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి కొమ్ము కాసిన వాళ్ళే నాయకులు అవుతారు, అటువంటి వాళ్ళనే ఎన్నుకోమంటారు. ఇదైతే ఈ క్యాపిటల్ ఇష్యూని అయితే మీరు కూడా నాంచుతూ ఉంటారు. అంతేనండి, మళ్ళీ ఏం నాకు ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడేంత ప్రతి ఒక్కరికి రాజకీయం అనేది సర్వసాధారణమైందండి. ఏ వ్యక్తికి కూడా అన్నీ తెలుసు.
ఇప్పుడు పల్లెటూరు వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్కి సిటీలో ఉన్న వాళ్ళ నాలెడ్జ్కి మనం కంపేర్ చేయగలమా? చేయలేదు. సిటీ వాళ్ళ నాలెడ్జ్ వేరే ఉంటుంది, పల్లెటూరు వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఇద్దరిని కంపేర్ చేసినామంటే ఈయన సిటీ నాలెడ్జ్ వేరే, పల్లెటూరు సిటీ అండ్ పల్లె గురించి మాట్లాడతాడు. సిటీ గారి వ్యక్తి సిటీ ఒకటే గురించే మాట్లాడతాడు. మాట్లాడతాడు. అవును, అదినండి. సో ఇదైతే ఓకే అండి. మీ నుంచి మేము వచ్చే రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాగో మీ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి. చేయొచ్చండి. దాన్ని దేవుడు రాసి పెట్టినప్పుడు ఎవరేం చేయలేడు. నేను ఎక్కడ పోవాలా, ఎక్కడ తిరగాలా అనేది పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాను. మళ్ళీ సిటీ నుంచి పల్లెటూరు పోయి రాజకీయంగా నన్ను ఎదగాలని నాకు దేవుడు రాసి పెట్టుంటే తప్పకుండా మీ కోరిక తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ ప్రాంత వాసుల కోరిక కూడా తీరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఇవాళ మా కార్యక్రమానికి వచ్చినందుకు. సో చూశారు కదండి వ్యూవర్స్, ఇవాళ మన నేతాసే చర్చా కార్యక్రమంలో బడే మాల్కి ఖుద్దూస్ భాషతో మనం ఈరోజు మాటామంతి కలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో మరి సరికొత్తగా మీ ముందుకు రావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం మా ఛానల్ వాళ్ళం. మరో కురుక్షేత్రం ఛానల్ మీరు అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి ఖుద్దూస్ భాష గారు. నమస్తేనండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.